చిన్న చిన్న పార్టీల కోసం కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్తున్నారు. అది ఏమన్నా స్టార్ట్ అయిందా? అదే అదే అందరికీ కూడా ఆశ్చర్యకరం. ఇప్పుడు విలేకరుల సమావేశంలో ఆ విషయాన్ని విలేకరులు పదే పదే గుచ్చి అడిగితే, మీరు మరి మిమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చోవాలని ప్రజలంతా కూడా తీర్పిచ్చారు, మరి మీరు ఎట్లా ఫామ్ చేయబోతున్నారు? ఇప్పుడు మీకు వాళ్ళకు చూసుకుంటే 232 అంటే వీళ్ళకి కావాల్సింది ఇంకా 42 పైగా ఉంది. ఎన్డీఏకి అయితే మొత్తంగా కూటమికి అందరికీ కలిపైతే మ్యాజిక్ ఫిగర్ నెంబర్ దాటింది, 293 వచ్చింది. సో వీళ్ళకి మ్యాజిక్ ఫిగర్ రావడానికి ఇంకా 40 స్థానాలు కావాల్సింది. సో ఈ 40 స్థానాలు ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు? ఒకవేళ తెచ్చుకుంటే నితీష్ని కానీ మీరు అన్నట్టు నితీష్ని కాంటాక్ట్ చేయాలి, చంద్రబాబు నాయుడు కాంటాక్ట్ చేయాలి, లేకపోతే శివసేన పాత మిత్రులైనటువంటి శివసేన, శరద్ పవార్ వీళ్ళందరినీ కూడా కాంటాక్ట్ చేయాలి. సో వీళ్ళతో మాట్లాడి చేస్తారా అంటే అదే ప్రశ్న అడిగినప్పుడు రేపటి వరకు వెయిట్ చేయండి, రేపు మా మిత్రపక్షాలు వస్తున్నారు ఇండియా కూటమి, వాళ్ళందరితో కలిసి మాట్లాడిన తర్వాత వాళ్ళు కూడా ఓకే అంటే అప్పుడు మేము చెప్తాము, మా ప్లాన్ అప్పుడు రివీల్ చేస్తాం, ఇప్పుడేమైనా రివీల్ చేస్తే హుషారవుతాడు, మోడీ హుషారైపోతాడు అని కూడా వ్యాఖ్యానించారు. కాబట్టి వాళ్ళ ఆప్షన్స్ అయితే ఓపెన్గానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తాము, తర్వాత ఏపీకి కావాల్సినన్ని ఇస్తామని చెప్పి ఇటు చంద్రబాబు నాయుడు కూడా ల్యూర్ చేసే అవకాశం అయితే ఉంది అన్నది రాజకీయ పరిశీలకులు చెప్తున్నమాట. మరి ఇప్పటివరకు కలిసి పోటీ చేసినట్టు ఎన్డీఏతో కలిసి పోటీ చేసినట్టు చంద్రబాబు నాయుడు లేకపోతే నితీష్ వీళ్ళంతా వాళ్ళ వైపు మొక్కుతారా లేదా, మిగతా ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా ఎన్డీఏలో? కానీ మనకు తెలిసి చూస్తే బిగ్ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో నితీష్, అదేవిధంగా చంద్రబాబు నాయుడు, తర్వాత అక్కడ చూస్తే మహారాష్ట్రలో చూస్తే ఏక్నాథ్ షిండే, వీళ్ళు తప్పితే బిగ్ పార్ట్నర్స్ ఎవరు లేదు, మిగతా వాళ్ళంతా చిన్న వాళ్ళే. సో బిగ్ పార్ట్నర్స్ అటువైపు మొగ్గే అవకాశం ఎక్కడా కూడా కనిపించట్లా. సో ఇది కాంగ్రెస్ స్ట్రాటజీగా ఉంది. వాళ్ళ ఆప్షన్స్ అయితే ఓపెన్గా పెట్టుకున్నారు, ఎవరైనా వస్తే ఆహ్వానించి వాళ్ళకి కావాల్సినటువంటి తాయిలాలు ఇవ్వడానికి కూడా వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. మరోపక్క బీజేపీ చాలా తొందరగా వడివడిగా అడుగులు వేస్తుంది. ఇప్పుడే కొద్దిసేపు క్రితం జేపీ నడ్డా నివాసంలో అమిత్ షా, అదేవిధంగా రాజ్నాథ్ సింగ్ వీళ్ళంతా సమావేశమయ్యారు. ఏం చేయాలి అన్న దానిపైన ఒక సమీక్ష నిర్వహించారు. 7 గంటలకి బీజేపీ పార్లమెంటరీ సమావేశం, బీజేపీ హెడ్ క్వార్టర్లో సమావేశం తర్వాత రేపు పార్లమెంటరీ పార్టీ సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారు. వెంటనే పెద్దగా సమయం ఇవ్వకుండా వెంటనే ప్రధాని లేదా ప్రధానిగా ఆయన ప్రమాణ స్వీకారం చేయడానికి కూడా ఒక ప్రణాళికనైతే సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. కానీ వీకే ఇక్కడ మనం ఒకటి చెప్పాలి, ఆయన 3వ పీఎం అయితే ఒక 400 పార్ ఓట్లతో 370 ఓట్ల కన్నా ఎక్కువగా బీజేపీ కనుక వస్తే అసలు రాష్ట్ర జన్పద్ ఉంది కదా, ఇప్పుడు ఏదైతే రాష్ట్రపతి ఈ యొక్క 26 జనవరి 26 జరుగుతుంది ప్యారెడ్, ఆ రాజ్పథ్లోనే ఆయన ప్రమాణ స్వీకారం చేయాలనుకున్నారు. ఇంతకుముందు రాష్ట్రపతి భవన్లో ప్రమాణ స్వీకారం చేయాలి ఇప్పటి వరకు. దాన్ని ఆ యొక్క సంప్రదాయాన్ని కూడా మార్చి జన్పద్లో చేయాలని పెద్ద ఎత్తున ప్రయత్నం చేశారు. ఏదైతే వాషింగ్టన్ డీసీలో కనుక బయట నుంచి ప్రమాణ స్వీకారం చేస్తారో ఆ విధంగా చేయాలనుకున్నారు. మరి అంత ఎత్తున చేయడానికి నితీష్ గారు అంటే కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ వీళ్ళు చెప్పింది ఏంటంటే అసలు నిజానికి నైతికంగా అయితే మోదీ రాజీనామా చేయాలి, ఇంకా ఆయన రాజీనామా చేస్తారా లేదా అన్నది ఆయనకి వదిలిపెడుతున్నా అన్నారు. సో బీజేపీ మాత్రం ఎటువంటి టైం ల్యాప్స్ లేకుండా వెంటనే అధికార పగ్గాలు చేపట్టాలి, తర్వాత మిత్రపక్షాలతో కూడా మాట్లాడి వాళ్ళకు కూడా కొంత ఈసారి మాత్రం కొంత ఎక్కువగానే ప్లాట్ఫామ్ షేర్ చేసుకునే అవకాశం ఉంది గతంలో కన్నా భిన్నంగా. కానీ నిజానికి వీకే 2014లో కానీ ఎన్డీఏ 2019లో కానీ ఎప్పుడైనా సరే మిత్రపక్షాలు అన్నీ కూడా ఇవే అనుకున్నాయి, వాళ్ళకి తక్కువ సీట్లు రావాలి, వాళ్ళకి తక్కువ సీట్లు వచ్చి మన మీద ఆధారపడేలాగా ఉంటే మనం కొంచెం టర్మ్స్ డిక్టేట్ చేయొచ్చు అని కూడా అందరూ అనుకున్నారు. సో అది జరగల. కానీ ఈసారి జరిగింది 3వసారి. సో ఈసారి కొంత భిన్నంగా ఉండిపోతుంది. కానీ రాజ్యాంగాన్ని మార్చేస్తాం, పిఓకని ఇండియాలో కలిపేస్తాం, తర్వాత వన్ నేషన్ వన్ ఎలక్షన్, తర్వాత ఏదైతే ఉమ్మడి పౌర స్మృతి, మరి ఇవన్నీ ఏమవుతాయి అనేది కూడా ఇప్పుడు ప్రశ్నార్థంగానే ఉంది. ఖచ్చితంగా దే హ్యావ్ టు గివ్ డ్యూ వెయిటేజ్ టు దేర్ పార్ట్నర్స్ అన్నది ఇప్పుడు ఢిల్లీలో జరుగుతున్నది. ఖచ్చితంగా ఇప్పుడు ఇండియా కూటమిలో కానీ ఎన్డీఏ కూటమిలో కానీ ఈ మిత్రపక్షాలకి ప్రాంతీయ పార్టీలుగా ఉన్న వాళ్ళకి కానీ 1 సీటు 2 సీట్లు వచ్చిన వాళ్ళకు కూడా ఎక్కడ లేని ప్రయారిటీ వస్తుంది. డెఫినెట్గా వాళ్ళ గ్రూప్ లీడర్స్ అంటే పెద్ద పార్టీలు డెఫినెట్గా వాళ్ళని కోడిలా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. మరో విషయం కూడా ఇక్కడ అంటే ఈసారి గతంలో మనం చూసాం 272 సీట్ల కన్నా